సుప్రీంకోర్టు నిన్న ఒక కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ కేసు పేరు మాయా గోపీనాథ్ వర్సెస్ అనూప్ ఎస్పి ధియారి. ఈ కేసులో మనం కొన్ని విషయాలు గమనించుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ క్లాట్ ప్రిపేర్ అవుతున్నారో ఈ అంశాల్లో ఉన్న సెక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి పెళ్లి సమయంలో కొన్ని కట్నాల రూపంలో ఇస్తూ ఉంటారు, కొన్ని గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. వాటిల్ని స్త్రీ ధన్ అని పిలుస్తూ ఉంటారు. స్త్రీ ధన్ అంటే ఏంటంటే పెళ్లికి ముందు లేదా పెళ్లిలో కానీ పెళ్లి తర్వాత కానీ స్త్రీకి ఇచ్చే బహుమతులు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మాయా గోపీనాథ్ అని ఒక ఆవిడకి దాదాపుగా కొంత బంగారాన్ని, 2,50,000 రూపాయల ఒక నగదుని వారి తండ్రి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆవిడ ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా హస్బెండ్కి ఇవ్వడం జరిగింది. హస్బెండ్ మరియు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అమౌంట్ మొత్తాన్ని కూడా వాడేసుకున్నారని కొంతకాలం పాటు ఆవిడ అభియోగాన్ని చూపించారు. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వమని అడిగితే ఫ్యామిలీ కోర్టు ఇవ్వమని అడిగారు. తర్వాత డివోర్స్కి అప్లై చేయడం, హైకోర్టుకి ఇదే కేసు వెళ్తే డివోర్స్ అడుగుతున్న మాయా గోపీనాథ్ యొక్క స్త్రీ ధన్ లేదా ఆవిడకి ఇచ్చిన నగదు రూపాయి మొత్తాన్ని కూడా హైకోర్టు ఇవ్వని అవసరం లేదని చెప్పింది. క్లారిఫికేషన్ కోసం ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ కోర్టు ఇవ్వమని చెప్పడం, సుప్రీంకోర్టు ఇవ్వకూడదని చెప్పడంతో సుప్రీంకోర్టు కంప్లీట్గా ఈ యొక్క కేసుని మళ్ళీ పరిశీలించింది. హైకోర్టు ఎందుకు కాదంది అనే వ్యవహారాన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రీవియస్ జడ్జిమెంట్ని కొన్ని రిఫర్ చేసింది. రష్మి కుమార్ వర్సెస్ మహేష్ కుమార్ బాదా 1997 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కొన్ని కీలక అబ్జర్వేషన్స్ చేసింది. అందులో మొట్టమొదటిది ఐపీసీ సెక్షన్ 405 మరియు 406. ఈ 2 సెక్షన్స్ కూడా ఏంటి అంటే స్త్రీ ధనాన్ని మహిళకి మాత్రమే చెందుతుంది అనే ఒక ట్రస్ట్ని సుప్రీంకోర్టు ఇందులో అబ్జర్వ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఐపీసీ 2 సెక్షన్లు ఏం మాట్లాడుతున్నాయంటే అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఏదైతే ఒక నమ్మకాన్ని కోల్పోతారో లేదా పక్కన పెడతారో ఇది ఈ సెక్షన్లోకి వస్తుందని, ఇలా ఒకవేళ ఎవరైనా నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని కనుక ఈ విధంగా మిస్యూజ్ చేస్తే పనిష్మెంట్ 3 సంవత్సరాల పాటు ఉంటుంది లేదా పెనాల్టీ ఉంటుంది అనేది ఈ కేసులో చెప్పడం జరిగింది. సో స్త్రీ ధనాన్ని భార్యకి కాకుండా భర్త పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం లేదు అన్నట్టుగా ఈ 1997 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే ఇంకొంచెం డీప్గా సుప్రీంకోర్టు సెక్షన్ 14 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ని అబ్జర్వ్ చేసింది, పరిగణించింది. ఇందులో మనం చూసుకుంటే కనుక మహిళకి ఇచ్చే స్త్రీ ధనాన్ని 2గా విభజించారు. సౌధాయిక, నాన్ సౌధాయిక. సౌధాయిక అంటే పేరెంట్స్ నుంచి కానీ లేదా బంధువుల నుంచి కానీ వచ్చే బహుమతుల్ని, ప్రేమతో ఇచ్చే బహుమతుల్ని సౌధాయిక కింద, ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ స్ట్రేంజర్స్ కానీ ఇచ్చే గిఫ్ట్స్ని, ప్రాపర్టీస్ని కానీ నాన్ సౌధాయిక కింద పిలుస్తూ ఉంటారని ఇందులో డిఫైన్ చేశారు. సెక్షన్ 14 ప్రకారం చెప్పింది ఏంటి అంటే మహిళకి వచ్చిన ఈ స్త్రీ ధన్ కంప్లీట్గా ఆవిడకి చెందింది అని చెప్పడం జరిగింది. సో ఈ సెక్షన్స్ పరిగణించుకొని గోపీనాథ్ ఎవరైతే మహిళ రావడం జరిగిందో, మాయా గోపీనాథ్ రావడం జరిగిందో ఆవిడికి మాత్రమే స్త్రీ ధనం చెందుతుంది అనేది సుప్రీంకోర్టు వాదన. ఇది మనకి క్లాట్లో లీగల్ యాప్టిట్యూడ్లో ఫ్యామిలీ లా కేసులో కవర్ అయ్యే ఒక సెక్షన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.